హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో చేయడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీకోసమే. ఎందుకంటే స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ జనవరిలో ఫుల్ టైమ్‌గా ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ క్లోజ్ టు 2000 ఉన్నారు. 1995 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంకొక 5 మెంబర్స్ ఎవరైనా జాయిన్ అయితే 2000 మనం హిట్ చేసినట్టే. సో నా కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది. నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఈ వీడియో అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా చూడండి అని చెప్పి నా సజెషన్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రెజెంట్ వీడియో. సో లాస్ట్ వీడియో చూడండి. ఆప్షన్ సెల్లింగ్ విత్ లో క్యాపిటల్ అన్నది. ఇది ఓన్లీ తక్కువ వ్యూస్ వస్తుంది. ఎందుకంటే ఇది నాలెడ్జ్ బేస్డ్. సో ఎందుకు అందరూ చూడట్లేదు. కానీ ఓన్లీ నాకు 1,00,000 ప్రాఫిట్ వచ్చింది. 80,000 ప్రాఫిట్ వచ్చింది. 10,000 వచ్చింది. 20,000 వచ్చిందని చెప్పి చేస్తుంటే 1,000, 2,000, 3,000 వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఎక్కువ దీనికి టెంప్ట్ అవ్వకండి. ఎవరైనా సరే యూట్యూబ్‌లో చేసినా సరే దీనికి కంటే నేర్చుకోవడానికి మీరు ఎక్కువ చూడండి. సో ఇదైతే మనకి ఆప్షన్ సెల్లింగ్ చాలామంది ఏమనుకుంటారు, మనకి తక్కువ క్యాపిటల్‌తోనే ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనకు 1,00,000 క్యాపిటల్ ఉండాలి, 2,00,000 క్యాపిటల్ ఉండాలనుకుంటారు కదా! సో ఇక్కడ మనకి 50,000 ఉన్నా సరే మన ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయొచ్చు అన్న దాని మీద చేశాను ఈ వీడియో. ఎందుకంటే నౌ డేస్ ఆప్షన్ సెల్లింగ్ మార్కెట్ సైడ్ వేస్‌లోనే ప్రాఫిట్ వస్తది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్‌కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. ఆప్షన్ బయింగ్ కంటే. ఆఫ్‌కోర్స్ ఆప్షన్ బయింగ్ కూడా అడ్వాంటేజ్ ఉంటది. మార్కెట్ ట్రెండింగ్‌గా ఉన్నప్పుడు మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువొస్తాయి. కానీ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అందరికీ తెలుసు 70% మార్కెట్ సైడ్ వేస్‌లోనే ఉంటది కదా! ఓకే. కమింగ్ బ్యాక్ టు ద టుడేస్ సెషన్. సో ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు 3 మెంబర్స్‌కి యాక్సెస్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ 1500 వచ్చినప్పుడు యాక్సెస్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు కూడా తెలీదు 2000కి వచ్చిందని. నార్మల్‌గా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. క్లయింట్ అయితే 2000కి వచ్చింది కదా! మీరు ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకటి 2500 ఛానల్ అలా పెరిగినా సరే, నేనైతే ఇంక ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వను. కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పింక్ చేయండి. కూపన్ కోడ్ ఇస్తాను మీకు. సో హాఫ్ ప్రైస్‌కే మీకు కోర్స్ అనేది వస్తది. సో మీకు కోర్స్‌లో బెనిఫిట్స్ ఏంటంటే, నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటున్నానో ఇప్పుడు చూసారా లాస్ట్ 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ చేశాను కదా! ఆ ట్రేడింగ్ డేస్ ఛాలెంజ్‌లో మనకి ఆల్మోస్ట్ 11 డేస్‌లోనే 1,00,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో 1,00,000 ప్రాఫిట్ రావడానికి మెయిన్ ఏంటి, నేనేమన్నా గెస్ చేసి లేదంటే రాండమ్ ట్రేడ్స్ తీసుకున్నానంటే కాదు. అవి స్ట్రాటజీస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ స్ట్రాటజీస్ మీకు కూడా కావాలి నేర్చుకోవాలనుకుంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ మనకి స్ట్రాటజీస్ మోర్ దెన్ 32 స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే రీసెంట్‌గా స్ట్రాటజీస్ మళ్ళీ యాడ్ చేసాము. ఇనీషియల్‌గా అయితే 26 ఉన్నాయి. తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. ఎందుకంటే మార్కెట్ డైనామిక్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి, మనం కూడా మార్కెట్‌తో పాటు మారుతూ ఉండాలి. అలాగని చెప్పి పాత స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వంటే పాతవి వర్కౌట్ అవుతాయి. ఆ 26 స్ట్రాటజీస్ 26 కానీ దీంతో పాటు అవి హై ప్రాబబిలిటీ అవ్వడానికి లేదంటే మనకి డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అలాంటి దాని కోసం చేశాననమాట. ఎక్స్‌ట్రా స్ట్రాటజీ. సో ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆ స్ట్రాటజీస్ వస్తే నెక్స్ట్ ప్రీ అనాలిసిస్ ప్రతిరోజు ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ రెసిస్టెన్స్ అవి ఇస్తాము. పోస్ట్ అనాలిసిస్ సపోర్ట్ ఉంటది. ప్రీమియం ఛానెల్‌లో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ లెవెల్స్, ఆప్షన్ బయింగ్ లెవెల్స్, తక్కువ క్యాపిటల్ ఉన్నోళ్ళకి స్ప్రెడ్స్ ఎలా చేసుకోవాలి, ప్రతీది కూడా ప్రతిరోజు కూడా పోస్ట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంటది. సో ప్రైస్ వచ్చి 5,999 కదా! సో ఓన్లీ ఫస్ట్ 3 మెంబర్స్‌కి ప్రైస్ హాఫ్ ప్రైస్‌కి ఇద్దామనుకుంటున్నాను. 5,999 నుంచి హాఫ్ ప్రైస్. అంటే 333 కాదు. సో 3,000 హాఫ్ ప్రైజే. కానీ ఇవి ఏంటంటే జస్ట్ రిగీ చార్జెస్ అవి. సో మనకు ఓన్లీ 3,000 ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అది ఫస్ట్ విషయం. ఫస్ట్ విషయం నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. మీరు 21 డేస్ లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ చేశారు కదా! ఇది అయితే మాకు నచ్చింది. కాకపోతే మేము కూడా మీతో పాటు లైవ్‌లో ఉంటామని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆల్రెడీ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా చెప్పాను. మీరు ఎలా జాయిన్ అవ్వాలనుకుంటున్నారని. సో మళ్ళీ 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. 21 డేస్ కాదు, ఈసారి 22 డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో రేపైతే మార్కెట్ హాలిడే శ్రీరామనవమి కాబట్టి ఎల్లుండి నుంచి నాతో పాటు లైవ్‌లో ఉండొచ్చు మీరు. ఇన్ని రోజులు ఏంటంటే నేను వీడియో అయిపోయిన తర్వాత రికార్డ్ చేసింది మీకు పెడుతున్నాను యూట్యూబ్‌లో. కానీ ఇప్పుడేంటంటే థర్స్‌డే నుంచి మీరు నాతో పాటు లైవ్‌లో ఉండొచ్చు. ఆల్‌మోస్ట్ 21 డేస్ ఉండొచ్చు. 21 డేస్ కదా! అంటే మరి సాటర్‌డే, సండే హాలిడే కదా! నాకు వేస్ట్ అయిపోద్దని ఏం ఫీల్ అవ్వకండి. సాటర్‌డే, సండేస్ మే ఫస్ట్ హాలిడే ఉంది. అవి తీసేసి అన్నీ కూడా తీసేసి మీకు 21 డేస్ అయితే వస్తున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ మే 20థ్ వరకు వస్తది మీకు. మే 20థ్ వరకు ఎల్లుండి నుంచి మే 20థ్ వరకు వస్తది. సో నాతో పాటు లైవ్‌లో జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానో ఇవన్నీ కూడా మీరు లైవ్‌లో చూడొచ్చు. సో దీనికి, దానికి డిఫరెన్స్ ఏంటంటే యూట్యూబ్‌లో పెట్టిన దానికి, దీనికి యూట్యూబ్‌లో పెట్టేదానికి ఈ స్ట్రైక్ ప్రైస్ ఎలా తీసుకుంటున్నాను, ఆప్షన్ బయర్స్ అయితే ఎక్కడ తీసుకోవాలి, ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలని క్లియర్‌గా చెప్పలేదు. కానీ ఇందులో ఏంటంటే
వాచ్ లిస్ట్ ఉంటది కదా! నా వాచ్ లిస్ట్ ముందే చెప్తాను. నా వాచ్ లిస్ట్‌లో చూడొచ్చు ఆప్షన్ బయర్స్ ఏది పెట్టుకోవాలో, ఆప్షన్ సెల్లర్స్ ఏది పెట్టుకోవాలో ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు ఎంట్రీ అవుతానో ఎంట్రీ ముందు చెప్తాను. సో, నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన దానికి టైమ్ ఎక్కువ సరిపోదు కాబట్టి ఎక్కువ రికార్డింగ్ అనేది తక్కువ చేశాను. ఈ స్ట్రైక్ బేస్ వెళ్తాను, ఆ స్ట్రైక్ బేస్ వెళ్తాను అని చెప్పి ఏం చెప్పలేదు. సో, దీనికేంటంటే డిఫరెన్స్ ఏంటంటే నేను ముందుగానే ట్రేడ్ తీసుకునే ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందే ఒకవేళ ఈ క్యాండిల్ ఎలా రెడ్‌గా అయితే షార్ట్ వెళ్తాను, లాంగ్ వెళ్తానని చెప్పి ముందుగానే చెప్తాను. సో, ఫస్ట్ అయితే నేను డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. నేను నాతో పాటు లైవ్ చేయండి. నాతో పాటు 1,00,000 ప్రాఫిట్స్ సంపాదించానని నేనేమి అనటం లేదు. సో, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నానో స్ట్రాటజీస్ అవన్నీ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ కమింగ్ డేస్‌లో మీరు ఓన్‌గా చేసుకోవచ్చు కదా! అండ్ మీరు కోర్స్ తీసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతది. కోర్స్‌తో పాటు ఇది మీకు ప్లస్ అవుతది. ఆల్రెడీ మీకు స్ట్రాటజీస్ తెలిసుంటాయి కాబట్టి నేనే స్ట్రాటజీ తీసుకున్నానన్నది మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ ట్రేడింగ్ విత్ మీ 22 డేస్ ఛాలెంజ్ సెషన్ అనేది తీసుకోవచ్చు. మే 20థ్ వరకు ఉంటది. ప్రైస్ వచ్చి 5,999. సో, యాక్చువల్‌గా మంత్లీ పెడదాం అనుకున్నా వీక్లీ పెడదామని చెప్పాను. ఆల్రెడీ ఈ వీక్ అయితే స్టార్ట్ చేసేసాము. వీక్లీ 2222 ఫీస్ పెట్టి స్టార్ట్ చేసాము. కానీ మంత్లీ తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 8,888 రూపీస్ ఎంతో కట్టాలనుకుంటా. సో, ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ. 8,800 రూపీస్ ఆల్‌మోస్ట్ 10,000 తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 10,000 కదా! నెక్స్ట్ ఏంటంటే 1 వీక్ చేసినప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ అనేది ప్రాబబిలిటీ సర్టెనిటీ ఏం కాదు. సో, 1 వీక్‌లో ఒక 3 డేస్ లాస్ వచ్చిందనుకుందాం. సో, నాకు 3 డేస్ లాస్ వస్తే మీ క్యాపిటల్ 1,00,000 అనుకోండి. ఒక 3,000 లాస్ వచ్చింది. రిమైనింగ్ డేస్ ఒక 4,000 ప్రాఫిట్ వచ్చింది. రిమైనింగ్ 2 డేస్ 2% ప్రాఫిట్ వచ్చి ఒక 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్‌గా అయితే రూ. 1,000 ప్రాఫిట్‌లోనే ఉంటారు. కానీ ఈ 1 వీక్ నాకు ఫీస్ కడతారు కదా! 2222. సో, దానివల్ల నాకు మీకు బెనిఫిట్ ఏముండదు. నాకైతే బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీస్ కట్టేసారు కాబట్టి నాకు బెనిఫిట్ ఉంటది. సో, 1 వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినోళ్ళకేమో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. ఫర్ సపోజ్ 3 డేస్ సక్సెస్ అయ్యారనుకో వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. సో, వీళ్ళకి ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళు లాస్ అవుతారు కదా! అందుకే వీక్లీ అనేది తీసేసాను. సో, అందుకే 20 డేస్‌కైతే ప్రెజెంట్ పెడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తానో లేదో నాకు తెలీదు. నా ప్రయారిటీస్ బట్టి, నా వర్క్ బట్టి. సో, చూద్దాము. ఫస్ట్ అయితే ఈ 21 డేస్ ఛాలెంజ్ ఓన్లీ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్‌కి 5 సీట్సే తీసుకుంటున్నాను నేను. ఆఫ్‌కోర్స్ మీరు అడగొచ్చు ఎందుకు ఎక్కువ సీట్స్ ఈ 5,000 ఫీస్ అంటే కొంచెం మంది ఎక్కువ అనుకుంటారు 5,999 ఫీస్. లేదు నా దగ్గర ఆల్మోస్ట్ ఛానెల్‌లో అయితే 2,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్ ఛానెల్‌లో. అండ్ దెన్ నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక 1,000 మెంబర్స్ ఉన్నారు. నేను జస్ట్ ఒక 500 పెట్టినా సరే ఫీస్ 500 పెట్టి ఒక 100 మెంబర్స్‌ని తీసుకుంటే ఆల్మోస్ట్ ఎంతొస్తది? 50,000 వస్తుంది కదా నాకు. మంత్లీ 50,000 అనేది ఇలా వస్తది. కానీ నేనెందుకు 500కి పెట్టట్లేదు? ఒక 100 మెంబర్స్ అన్నా జాయిన్ అవ్వరా? రూ. 1,000 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక 100 మెంబర్స్ అన్నా రూ. 500 ఫీస్ పెడితే ఎందుకు జాయిన్ అవ్వరు? అందరూ జాయిన్ అవుతారు. కానీ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మనీ. సో, నాకైతే మెయిన్ ఏంటంటే మీరు జాయిన్ అయిన దానికి మీరు ఏదో నేర్చుకోవాలి నాతో పాటు. మీరంటే కొంచెమంది నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోవడం వల్లే పోతారు. స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర నాకన్నా పవర్‌ఫుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. చెప్తున్నాను కదా! నాకన్నా పవర్‌ఫుల్ స్ట్రాటజీస్ నేర్చుకొని ఉంటారు ఎక్కడన్నా. కానీ రిస్క్ మేనేజ్‌మెంట్, పొజిషన్ సైజింగ్, ట్రేడింగ్ సైకాలజీ ఇవేమీ సరిగ్గా తెలియవు వాళ్ళకి. ఓవర్ ట్రేడింగ్ చేసేయడం వల్ల, లేదంటే ఫియర్ వల్ల ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఫియర్ వల్ల, గ్రీడ్ వల్ల. సో, ఇలాంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా! ఆ ఎమోషన్స్ అయితే పోగొట్టడానికి నేను 1000% అయితే నేను ట్రై చేస్తాను. 100% కూడా కాదు. సో, చాలామంది అక్కడే డబ్బులు పోగొట్టుకుంటారు. ఎంత పవర్‌ఫుల్ స్ట్రాటజీ ఉన్నా సరే మీరు మెయిన్ ఈ ట్రేడింగ్ సైకాలజీ అనేది మాస్టర్ చేయకపోతే మీరైతే ఏం సాధించలేరు ట్రేడింగ్‌లో. సో, ఫస్ట్ మెయిన్ మోటో మేకింగ్ మనీ రాదర్ థాన్ మేకింగ్ మనీ దాని మీదైతే మేము ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాము. సో, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. లింక్ నన్ను వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు. నా నంబర్ అందరికీ తెలుసు. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నా ఫోను నంబర్ నా వాట్సాప్‌లో పింగ్ చేస్తే టీమ్ రెస్పాండ్ అవుతారు. ఆర్ ఎల్స్ నేనన్నా రెస్పాండ్ అవుతాను. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నా వీడియో ఏదన్నా సరే మీరు ఓపెన్ చేస్తే కింద వస్తది వీడియో. ప్రాఫిట్ అనేదొస్తది. సో, కింద వీడియో మనకొస్తది కదా! ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటది ఇక్కడ. సో, ఇక్కడ పెడతాను. యూజ్ ద లింక్ టు వ్యూ లెర్న్ ట్రేడింగ్ విత్ మీ ఆన్ ట్రిగ్గీ అని ఉంది కదా! సో, ఇక్కడ లింక్స్ అనేవి పెడతాను. కోర్స్ కావాలంటే కోర్స్ లింక్ ఇక్కడ ఉంటది. డిస్క్రిప్షన్‌లో మీరు చూసుకోవచ్చు. ఓకే. సో, ఓకే గైస్. చెప్తున్నాను కదా! కోర్స్ అయితే ఓన్లీ 3 మెంబర్స్‌కే ఇస్తాను. అండ్ దెన్ జూమ్ సెషన్ అయితే 5 మెంబర్స్‌కి ఇస్తున్నాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ చెప్పాలి. కానీ చెప్పలేదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు నాతో పాటు లైవ్‌లో మాట్లాడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను లైవ్‌లో మీకు కూడా మైక్ యాక్సెస్ ఇస్తాను. మీరు కూడా మాట్లాడి నేనైతే చార్ట్స్ అవి చూపిస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా నన్ను లైవ్‌లో అయితే అడగొచ్చు. సో, ఇది
మీకు మెయిన్ అడ్వాంటేజ్ అవుతదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, 5 మెంబర్స్‌కే ఇస్తాను. ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది మాట్లాడినా ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ జాయిన్ అయిపోయినా వీళ్ళు అందరూ ఒక మైండ్ సెట్‌తో ఉంటారు గదా! ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ కొంచెం మంది న్యూబీ ట్రేడర్స్ అయ్యుండొచ్చు. కొంచెం మంది ప్రో ట్రేడర్స్ అయ్యుండొచ్చు. కొంచెం మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళొక డౌట్ అడుగుతారు. వీళ్ళేమో ఈ డౌట్ చెప్తున్నప్పుడు వాళ్ళు చిరాకనిపిస్తది. సో, అందుకే ఎక్కువ మంది కాకుండా ఎక్కువ మంది చెప్తే అందరూ ఎక్కువ క్లమ్జీ చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారని ఓన్లీ 5 సీట్సే తీసుకుంటున్నాను. సో, ఓన్లీ 5 సీట్స్, 5,999 ఫీజు అండ్ దెన్ కోర్స్ కావాలనుకుంటే ఓన్లీ 3 మెంబర్స్‌కి కూపన్ కోడ్ కావాలంటే కోర్స్‌కి నాకు పింగ్ చేయండి వాట్సాప్‌లో. కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఓకే గైస్ బాయ్. అండ్ నెక్స్ట్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో, యూట్యూబ్ ఛానల్ చేయనని కాదు పెడుతుంటాను. వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ అలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. లైవ్ ట్రేడింగ్ ఓన్లీ ప్రీమియం ఇచ్చాను కదా! అని చెప్పి మీరు నేర్చుకోవడానికి ఏమి ఉండవని కాదు ఉంటాయి. అండ్ ఇంకా ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.